హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద ఇక పూర్ణి ఇద్దరు కంగారు పడుతూ హాస్పిటల్‌కి వస్తారు. ఇక అప్పుడే శారద అయితే "రేయ్ గగన్, గగన్ ఏమైందిరా? భూమి ఎలా ఉందిరా? తను బాగానే ఉందా?" అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే "లేదమ్మా, చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుందమ్మా. నన్ను కాపాడబోయి తనిప్పుడు ఈ స్థితిలో ఉందమ్మా" అని చెప్పి గగన్ శరత్ చంద్ర ఇంట్లో జరిగిన గొడవ మొత్తాన్ని శారదకు చెప్తూ ఏడుస్తూ అమ్మ తనిప్పుడు ఐసీయూలో ఈ క్షణమా మరుక్షణమా అంటూ క్షణాలు లెక్క పెట్టుకుంటూ నేనుండాలమ్మా, కానీ ఇప్పుడు భూమి అక్కడుందమ్మా అని చెప్పేసి గగన్ అలా ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక శారదాపూర్ని ఇద్దరు భూమిని చూసి ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఏమో ఇక ఇందు వాళ్ళు వాళ్ళ అత్తయ్య గారింటికి రాగానే ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఏంటో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగి కోడల్ని ఘనంగా ఇంటికి ఆహ్వానించాల్సింది పోయి ఇప్పుడేమో ఇలా సింపుల్గా ఆహ్వానించాల్సి వస్తుంది. మీరేమో లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నయ్య గారు, నేను మిగతా ఏర్పాట్లు చేసి కోడల్ని మావాన్ని లోపలికి తీసుకొస్తాం అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటే పర్వాలేదమ్మా, మేము కూడా ఇక్కడే ఉంటాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వంశీ అయితే అయ్యో అలా అంటారేంటి మామయ్య గారు, మీరంతా పెద్దవారు, మేము హారతి గట్రా తీసుకొని లోపలికి వస్తాము, మీరు వెళ్ళండి మామయ్య. హారతి కొత్త పెళ్లి కొడుకైనా నాకు మీ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కానీ అందరికీ ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి వంశీ అలా చెప్పగానే ఇక మీరా అయితే అది కూడా బాగుందండి, అల్లుడు వాళ్ళిద్దరికీ స్పెషల్గా హారతి కావాలి అంటున్నాడు కదా, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళిపోతారు. తర్వాతేమో వంశీ ఇందుని చూసి సిగ్గుపడుతుంటే ఇక అప్పుడే పక్కనే ఉన్న వాళ్ళ నాన్నని చూసి నాన్న నువ్వు కూడా వెళ్ళి అమ్మకి సాయం చేయి నాన్న అని చెప్పేసి అంటాడు. నేను వెళ్ళి చేయాల్సినంత పెద్ద పనులేమీ అక్కడ లేవు, చెంబుడు ధాన్యం ఒక హారతి పళ్ళెం చాలు, పెద్ద పెద్ద పనులు చేయాలి అంటే ముహూర్తాలు చాలు, అర్థమవుతుందా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అలా చెప్పగానే నువ్వు మరీ నాన్న అన్నిటికీ ముహూర్తాలు చూస్తే ఇండియాలో ఇంత జనాభా ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పేసి వంశీ అంటాడు. తర్వాతేమో వంశీ వాళ్ళ అమ్మగారు ఇక ఇద్దరికి హారతిచ్చి గుమ్మం దగ్గర ధాన్యం చెంబు పెట్టి ఇదిగో కోడలి పిల్ల, ఆ చెంబు లోపలికి తన్ని మా ఇంట్లో సిరి సంపదలు పెరగాలి అని కోరుకుంటూ ఇద్దరూ కలిసి కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని చెప్తుంది. ఇక ఇద్దరు అలా కుడికాలు ముందు పెట్టి లోపలికి రాగానే ఇక అప్పుడే సౌందర్య అయితే అమ్మయ్య, లక్ష్మీదేవి లాంటి మా కోడలు అనుకున్నట్టుగానే కాస్త వెనక ముందు అయినా ఇంటిలో అడుగు పెట్టేసింది, కాకపోతే తీసుకొస్తాం అన్న కట్న కానుకలే తీసుకురాకుండా వచ్చింది అని చెప్పేసి సౌందర్య అలా చెప్పగానే ఇక మీరా అయితే చెప్పాను కదా వదిన గారు, 16 రోజుల పండుగ రోజు మా అన్నయ్య చేత ఇప్పిస్తాను అని చెప్పి అంటుంది. మరీ పట్టుపడుతున్నాను అని మీరు అనుకోకండి, మా కోడలు అది తెస్తుంది ఇది తెస్తుంది అని చెప్పి అందరికీ గొప్పగా చెప్పాను, ఇక ఇప్పుడేమో అదంతా చూపించుకోవాలి కదా అని చెప్పేసి సౌందర్య చెప్పగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి వియ్యపురాళ్ళిద్దరూ ఏంటో సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడగగానే ఇక పక్కనే ఉన్న ఒక ఆవిడైతే శుభకార్యం కోసమేమో ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని చెప్పేసి పక్కనే ఉన్న ఆవిడ చెప్పగానే ఇక అప్పుడే మీరా అయితే అవును వదిన గారు, శుభకార్యం జరిపించాలి కదా, ఈరోజే కదా ఆ శుభకార్యం జరిపించాల్సింది అని చెప్పేసి అంటుంది. ఇక సౌందర్య అయితే అదొకటి ఉంది కదా, పంతులు గారిని అడిగి ఇప్పుడే ముహూర్తాలు పెట్టిస్తాను, మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి సౌందర్య అలా లోపలికి వెళ్తూ ఏమండి మీరు కూడా లోపలికి రండి, నువ్వు కూడా రారా వంశీ అని చెప్పేసి ఇక సౌందర్య అలా లోపలికి తీసుకెళ్ళి చూడరా వంశీ, ఇప్పటికే పెళ్ళి హడావిడిగా హఠాత్తుగా జరిగిపోయింది, ఇస్తాను అన్న కట్నం కానుకలు ఇప్పటి వరకు రాలేదు, అవి వచ్చే వరకు నువ్వు ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి సౌందర్య అలా చెప్పగానే ఇక వంశీ అయితే అమ్మ అలా అంటావేంటమ్మా, అది చాలా కష్టం కదా, మేనేజ్ చేయడం కష్టం కదా అని అంటున్నాను, అత్తయ్య మామయ్యకి ఏం చెప్పి ఇంత పవిత్రమైన శుభకార్యాన్ని ఆపుతారు, వాళ్లకు అనుమానం రాదు అని చెప్పి వంశీ అనగానే ఇక సౌందర్య అయితే రాకుండా మేము మేనేజ్ చేస్తాం కదా, అప్పటి వరకు నువ్వు కంట్రోల్లో ఉండు, కంట్రోల్లో లేవనుకో అప్పుడు వాళ్ళు ఇస్తాము అన్న కట్న కానుకలు ఇవ్వకుండా వాళ్ళు మేనేజ్ చేయడం మొదలు పెడతారు, అర్థమైందా అని చెప్పేసి అలా సౌందర్య చెప్పగానే అర్థమవుతున్నట్టే ఉంది అని చెప్పేసి ఇక వంశీ తడబడుతూ ఉంటాడు. తర్వాత ఏమో వంశీ వాళ్ళ నాన్న ఏయ్ నువ్వు ఆ అమ్మాయితో వేస్తున్న వేషాలన్నీ చూస్తూనే ఉన్నాను, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటే మీరు ఎన్నైనా చెప్పండి, 100 కారణాలు చెప్పినా కూడా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అని చెప్పేసి వంశీ అంటాడు. ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే రే కాఫీ రెడీ అయ్యే వరకు ఆగరా, మేమేం చెప్తామో అప్పుడే విందు కానీ అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటాడు. తర్వాతేమో సౌందర్య అందరికీ కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి
పంతులు గారితో మాట్లాడాం అన్నయ్య. వీళ్ళిద్దరి జాతకాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ జాతకాల ప్రకారం ఓ నెల రోజుల వరకు ఈ శుభకార్యం జరిపించకపోవడమే మంచిది అంటున్నారు అని చెప్పి సౌందర్య చెప్పగానే ఇక వంశీ అయితే తన మనసులో దారుణం, అన్యాయం, మరి ఇంత పెద్ద అబద్ధమా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మరొక నెల రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది అంటున్నారు అని చెప్పేసి సౌందర్య చెప్పగానే ఇక అప్పుడే పంతులు గారు వస్తారు. ఉన్నారా అండి, అందరూ ఇంట్లోనే ఉన్నారా అని చెప్పేసి అలా పంతులు గారు రాగానే ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక వంశీ అయితే సంతోషపడిపోతూ నిజం నిద్రపోవచ్చు కానీ చచ్చిపోదు, కరెక్ట్ టైంకి నిజం లేచొచ్చింది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో పంతులు గారు అమ్మయ్య, ఆ అమ్మాయి తరఫున వారు కూడా ఉన్నప్పుడు మాట్లాడితేనే బాగుంటుంది అనుకున్నాను, ఉండడం మంచిదైంది అని చెప్పి పంతులు గారు అనగానే ఇక సౌందర్య అయితే పంతులు గారు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటే ఇక అప్పుడే పంతులు గారేమో ఉండవమ్మా, ఎంత పెళ్లి కొడుకు తండ్రి అయితే మాత్రం ఫ్లోలో అడ్డుపడి అంటావేంటి, ఫ్లో ఆగిపోతుంది కదమ్మా, కాస్త ఆగు అని చెప్పేసి పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసింది నేను, పెళ్ళికి ముహూర్తం పెట్టింది నేను, ఆ ముహూర్తం చెడింది, సరే ఆ బ్యాడ్ సిచ్యువేషన్లో సంభావన అడిగితే బాగోదు అని చెప్పి అన్నీ మూసుకొని పెళ్లి పందిట్లో నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత హాస్పిటలే పెళ్లి పందిరి అయ్యి ఈ అబ్బాయి తాళి కట్టాడు అని చెప్పి తెలుసుకొని వచ్చాను. ఇప్పుడు నా సంభావన అడగటం న్యాయమే కదా, ఏమంటారు అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే ఇక అప్పుడే చెర్రీ అయితే ఇది అడగటానికి ఫోన్ కట్ చేసిన మరుక్షణమే పరిగెత్తుకుంటూ రావాలా పంతులు గారు, అడిగితే ఆంటీయో అంకులో ఎవరో ఒకరు పంపిస్తారు కదా అని చెప్పి చెర్రీ చెప్పగానే ఇక సౌందర్య అయితే అంటే బాబు మేము ముహూర్తాల గురించి అడిగింది ఈ పంతుల్ని కాదు పెద్ద పంతులు గారిని అని చెప్పి సౌందర్య చెప్పగానే పెద్ద పంతులంటే మా నాన్న, ఆయన కాలం చేసి 10 ఏళ్ళు అవుతుంది, ఆయన ఇంకా మీకు టచ్లోనే ఉన్నాడా, హౌ ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి పంతులు గారు అలా అంటూ ఉంటే పంతులు గారు పెద్ద పంతులు గారంటే మీ నాన్నగారు కాదండి, ఆ పంతులు గారి పేరే పెద్ద పంతులు గారు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత ఏమో ఇక పంతులు అయితే అన్యాయం, మోసం, తరతరాల నుంచి మీ వంశం వారు మా వంశం వారితో అన్ని రకాల ముహూర్తాలు పెట్టించుకుంటూ అన్ని రకాల సంభావనలు ఇస్తూ ఈరోజు ఈ పెళ్లి సంభావన ఎగ్గొట్టడానికి ఎవరో ఊరు పేరు లేని పెద్ద పంతుల దగ్గరికి వెళ్తారా అని చెప్పి పంతులు గారు అలా అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఏమండి అయ్యిందేదో అయిపోయింది, ఈ టైంలో మీ మనసు బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు, మీ సంభావన ఎంతో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడగగానే 10,000కు మాట్లాడుకున్నాను, 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను, అది పోను అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే 20,000 తీసుకోండి అని చెప్పేసి 20,000 రూపాయలు అలా పంతులకి ఇవ్వగానే ఇక పంతులేమో పెద్ద మనసు ఉన్న వాళ్ళని పెద్ద మనిషి అంటారు, అతను ఎలా ఉంటాడో ఈయన్ని చూసి నేర్చుకోండి, చూడండి కృష్ణప్రసాద్ గారు ఆ పెద్ద పంతుల్ని వీళ్ళు ఏమడిగారో నాకు తెలియాలి, ఆయన ఏం చెప్పాడో కూడా నాకు తెలియాలి, అది నిజమో కాదో డబుల్ సంభావన తీసుకున్న నేను మీకు కరెక్ట్గా చెప్పాలి అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటే మీ సంభావన మీకు ముట్టింది కదా ఇక వెళ్ళచ్చు కదా అని చెప్పేసి సౌందర్య అంటుంది. డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ మాట నేను వినను అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ని అడుగుతాడు పంతులు. ఏం లేదండి, పిల్లల జాతకాలని బట్టి ముహూర్తం పెట్టమని అడిగితే ఒక నెల రోజుల వరకు ముహూర్తం లేదు అని చెప్పి అన్నాడంట అని కృష్ణప్రసాద్ చెప్పగానే అయితే వాడు పెద్ద పంతులు కాదు, పెద్ద సన్నాసి, ఈ మాసం దివ్యమైన మాసం, ఉండండి మంచి ముహూర్తం చూసి చెప్తాను అని చెప్పేసి ఇక పంతులు గారు పంచాంగం చూసి అమ్మాయి అబ్బాయి జాతకాల ప్రకారం రేపు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే చాలా సంతోషం అండి అని చెప్పేసి అంటాడు. ఇక పంతులు గారు అయితే అక్కడి నుండి వెళ్ళొస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర స్పెషలిస్ట్ని తీసుకొచ్చి డాక్టర్ మీరు చెప్పినట్టుగానే స్పెషలిస్ట్ను తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇంకోవైపు శారద కూడా మా భూమిని కాపాడండి అని చెప్పేసి దండం పెడుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర కూడా డాక్టర్ మీ మీదే ఆశలు పెట్టుకున్నాను, మా భూమిని మీరే కాపాడాలి అని చెప్పేసి అలా చెప్పగానే ఇక డాక్టర్ అయితే నేను ట్రై చేస్తానండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక బయటున్న వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే డాక్టరు ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చి నన్ను క్షమించండి, నేను ఆపరేషన్ చేయలేను అని చెప్పేసి అంటాడు. ఇక శరత్ చంద్ర ఏమో మీరే ఇలా అంటే ఇంకెవరు చేస్తారు డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్ మీరే నా కూతుర్ని బతికించాలి అని చెప్పి శరత్ చంద్ర అలా డాక్టర్ని అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ అయితే డబ్బు గురించి కాదండి సమస్య, ఆ బుల్లెట్ గుండెకి దగ్గరగా దూసుకుపోయింది, ఇప్పుడు ఆ బుల్లెట్ తీసేటప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది,
ఆపరేషన్ ఖచ్చితంగా చేస్తాను. కానీ రిజల్ట్ మాత్రం ఏంటి అనేది నేను చెప్పలేను అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ఇక అప్పుడే గగన్ అయితే సార్ భూమిని ఫారెన్ ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అలా గగను డాక్టర్ని అడగగానే చూడండి మిస్టర్ మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు కూడా నేను చెప్పిందే చెప్తారు. ఇంకా ఆలస్యం అయింది అంటే తన కండిషన్ ఇంకా సీరియస్‌గా మారుతుంది. అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే అలా అనకండి డాక్టర్ నా కూతుర్ని బతికించండి ప్లీజ్ అని చెప్పేసి అలా దండం పెడుతుంటాడు. ఇక డాక్టర్ ఏమో నా ప్రయత్నం నేను చేస్తానండి, ఆ తర్వాత దేవుడి దయ అని చెప్పేసి డాక్టరు ఆపరేషన్ చేయడానికి లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో గగన్ బాధపడుతూ ఉంటే ఇక శారద అయితే గగన్ ఏం కాదురా, భగవంతుడి మీద భారం వేయమని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు కదా, భూమిని ఆ భగవంతుడు తిరిగి ఇచ్చేస్తాడు అని చెప్పి శారద గగన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆపరేషన్ సక్సెస్ అయ్యి భూమి బ్రతుకుతుందా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.